అందుని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. సేవించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది, పరుగున పరిగెట్టవలసి వస్తూ ఉంది. వాటి విషయంలో ఏదేమైనప్పటికీ ప్రభు సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మరి దినాన్ని వివాహము నిమిత్తం గురించి కొన్ని హెచ్చరికలు ఇవ్వబోతున్నాను. మరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నారా? రేవంత్ గారు బయట పోతూ ఉన్నారు, కానీ ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే దేవుని యొక్క వాక్కి వినాలి, వారి గురించి కూడిక మనమందరం కూడా వారిని ఆశీర్వదించడానికి, వారిని పలకరించడానికి, చక్కని రీతిలో దేవుడు మీ పట్ల కార్యం చేశారని మనం హెచ్చరించడానికి వారి దగ్గరికి మనం వచ్చినా మరి వారి అటు ఇటు వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడపాలి. సరే, నేను వాక్యానికి వెళ్తున్నాను, సమయం అక్కడ 2 నిమిషాలు ఎగిరిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం చూడండి. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను సరిపోతుంది. యేసు క్రీస్తు ప్రభువారు నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదని ఒక స్త్రీని ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆది కాలంలో ఆ విషయాలు మనకు కనపడే సమయం లేదు కాబట్టి తీయద్దు. దేవుడు నరుడు నిర్మించిన తర్వాత ఒంటరిగా ఉండకూడదు అని దేవుడు ఆదామును ఒంటరిగా ఉంచలేదండి. ఎందుకంటే ఒంటరితనము మనం చూస్తున్నట్టు దుబాయ్లో మనం ఉన్న ఒంటరిగా ఉంటున్నాం. కొంతమంది ఫ్యామిలీగా ఉన్నారు, ఒంటరిగా ఉన్న వారికి ఏదో తెలుస్తుంది. ఏమనంటే నేను ఎందుకురా ఈ దేశానికి వచ్చి ఒంటరిగా జీవిస్తూ ఉన్నాను అని మనశ్శాంతి లేక, సంతోషం లేక కృంగిపోతూ ఆ రూమ్లో పని ఏం చేస్తుంటే ఏడుస్తూ ఉంటారు. కానీ దేవుడు ఈ యొక్క ఆలోచన బట్టి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నరుడికి సాగైనటువంటి సహాయాన్ని తీసుకుని వచ్చారు. అంటే ఒకరి బాధలు, ఒకరి శ్రమలు ఒకరు పంచుకోవడానికి. ఇది నన్ను రేవంత్ గారు తన భార్య ఏం చేస్తున్నారంటే ఒకరి బాధలు ఒకరు పంచుకున్నారు కాబట్టి కుటుంబం సాధ్యంగా వెళ్తా ఉంది. పంచుకోకపోతే ఏమవుతుంది? గలిబిలి అవుతుంది, కుటుంబం పతనం అవుతుంది. ఎందుకంటే భార్య భర్తల మాట ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఇరువురు కూడా ఎలా ఉండాలంటే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కుటుంబం విషయంలో, బిడ్డల విషయంలో వారు చక్కగా మాట్లాడుకున్నప్పుడు ఆ కుటుంబం ఎలా ఉందంటే సంతోషంతో వెళ్తూ ఉన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత దేవుడు ఏమంటున్నాడంటే వివాహము అన్ని విషయములలో ఇది ఘనమైనది. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాట దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అన్ని విషయములలో వివాహం అనేది చాలా ప్రాముఖ్యంగా దేవుడు ఎంచుకున్నాడు. వివాహము మొట్టమొదటిగా ఆనాడు దేవుడు మొట్టమొదటి కానాను దేశంలో దేవుడు వివాహం జరిగించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండితే పాపంలో పడిపోతాడు, లోకంలో పడిపోతాడు, నిరాశతో ఉంటాడు, లోకంలో జీవిస్తూ ఉంటాడు, కానీ సంతోషం ఉండదు. ఎప్పుడైతే ఆయనకు మానవుడికి సాటైనటువంటి సహాయం దొరుకుతుందో వారి జీవితంలో సంతోషం ఉంటుంది, చక్కగా వారు ఐక్యంగా జీవిస్తారు. ఈ దినాన్ని మనం సాక్ష్యం విన్నాం. రేవంత్ గారి యొక్క సాక్ష్యం ఏమన్నారంటే వారి కుటుంబంలో దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేశారు. ఏంటంటే మత్స్యము నుండి విడిపించి దేవుని యొక్క పనిలో వాడుకుంటే గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి మనం భయపడినప్పుడు, దేవునితో నడిచినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు, కుటుంబంలో ఎన్ని కలతలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు నిలబెట్టుకున్నప్పుడు దేవుని యొక్క కార్యాన్ని చేస్తుంటే మనం చూస్తాం. అందుకే దేవుడు అంటాడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకే చేరమని కూడా యవ్వనము రాగానే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వివాహం చేస్తూ ఉంటారు, వివాహం కోసం ప్రాకులాడుతూ ఉంటారు, అనేక మంది సంబంధాల కోసం తిరుగుతూ ఉంటారు. వివాహం జరగక చాలా మంది కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఒప్పుకోవట్లేదు.